జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. అయితే ఈసారి రాజకీయాల గురించి కాదు, తన కుమారుడు అఖీరానందన్ కోసం తీసుకున్న ఓ కీలక నిర్ణయం గురించి. ఇంతకీ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖీరానందన్కి వెపన్ లైసెన్స్ తీసుకున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఓ సినీ నటుడు మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడు కూడా. రాజకీయాల్లో అతనికి ఎన్నో అపాయాలు ఎదురవుతుంటాయి. అంతేకాకుండా అఖీరానందన్ సినిమా రంగంలోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఉందనే ప్రచారం కొనసాగుతుంది. అందుకే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఈ వెపన్ లైసెన్స్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ నుంచి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు, కానీ కొన్ని మీడియా నివేదికల ప్రకారం అఖీరానందన్ పేరుతో వెపన్ లైసెన్స్ దాఖలు అయ్యిందని తెలుస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన కొడుకు భద్రత పట్ల చూపిన జాగ్రత్త ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అఖీరా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడా లేదా సినిమాల్లోకి వస్తాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, పవన్ తీసుకున్న ఈ ముందు జాగ్రత్త మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? అఖీరానందన్కి వెపన్ లైసెన్స్ అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్తో తప్పకుండా తెలియజేయండి.